హలో నమస్తే, నేను మీ ఐశ్వర్య. వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. మా ధాత్రి బిజినెస్ ఛానల్లో ఇప్పటి వరకు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ బిజినెస్ రిలేటెడ్ ఇచ్చాం కదా. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ మధ్యన ఒక ఇన్నోవేటివ్ వెహికల్ గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటా. బేసిక్గా మన ఇండియాకి అయితే August 15న ఫ్రీడమ్ వచ్చింది, అది అందరికీ తెలిసిందే. బట్ మన హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి మనకి ఇప్పటి వరకు ఫ్రీడమ్ రాలే. ఈ ట్రాఫిక్ నుంచి ఫ్రీడమ్ పొందాలంటే బెస్ట్ సొల్యూషన్ చెప్పనా, స్విచ్ ఎలక్ట్రిక్ బైక్. ఈ బైక్ కోసం ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ దాకా చూడండి. ఫస్ట్ ఎంటర్ అయిపోదాం రండి. సో డానియల్ గారు, వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. ఈరోజు ఈ వీడియోలో మనం మొత్తం స్విచ్ ఎలక్ట్రిక్ బైక్ కోసం తెలుసుకుందాం. అసలు దీని దాకా ఫీచర్స్ ఏంటి, ఇది మన ఈ జనరేషన్లో ఉన్న ఈ ట్రాఫిక్ నుంచి ఎలా మనకి బెనిఫిషియల్ అంటారు? Sure. Thank you so much, Aishwarya, for giving this opportunity, and thank you, Media TV. So, firstly, Switch company వచ్చేసి Ahmedabad la start అయింది 2019 la, and initially cycle start చేసినాం. So basically 5 variants అందులో నుంచి 4 electric version, 1 is non-electric version. Okay. So one common thing in all the cycles ఏంటంటే completely foldable cycle, and frame వచ్చేసి aircraft aluminium 6061 alloy frame. దీని బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎక్కడ కూడా రస్ట్ పడదు, ఇంకా సన్ లా కూడా అంటే ఎండలో పెట్టినా కూడా హీట్ ఎక్కదు. యా, సో ద ఫ్రేమ్ ఇస్ సాలిడ్ ప్రూఫ్. అండ్ మోర్ ఓవర్ దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఈజీ టు క్యారీ, కంప్లీట్లీ ఫోల్డబుల్, అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు సీనియర్ సిటిజన్స్, లేడీస్, జెంట్స్ అందరూ యూజ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క బైక్స్ మీద నేను మీకు స్పెసిఫికేషన్స్ చెప్తా. సో ఫస్ట్లీ నేను ఈ బైక్ వస్తే, సో ఇది వచ్చేసి అన్నిటికంటే ప్రీమియం వర్జన్. సో కమింగ్ టు ది డిస్ప్లే, ఇది వచ్చేసి బఫాంగ్ కంపెనీది. అండ్ దీంట్లో ఫస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేస్తే నేను కింద ఉంటుంది కీస్ ఆన్ చేసి ఇక్కడ ఒక లాంగ్ ప్రెస్ చేయాలా, లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో బేసికలీ దీంట్లో మీకు 5 మోడ్స్ ఉంటుంది. ఫస్ట్ మోడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. సో ఫస్ట్ మోడ్ ఎట్లా అంటే 80% మీరు ఎఫర్ట్ పెట్టాలి పెడల్లా, 20% మోటార్ పుష్ బ్యాక్ ఇస్తుంది. సో సైమల్టేనియస్లీ ఫిఫ్త్ మోడ్లో 80% మోటార్ పుష్ బ్యాక్ ఇస్తుంది, 20% మీరు పెడల్ ఇవ్వాలి. ఇన్ కేస్ స్టిల్ మీరు ఎగ్జాస్ట్ అయిపోతే, ఇఫ్ యూ ఆర్ టైర్డ్ అండ్ యూ డూ వాంట్ టు పెడల్, యూ కెన్ జస్ట్ గివ్ అ థ్రాటల్. యూ కెన్ జస్ట్ గివ్ అ థ్రాటల్, ఒక యాక్టివా గేర్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో దీని టాప్ స్పీడ్ వచ్చేసి 25. సో ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, టాప్ స్పీడ్ వచ్చేసి 25. దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు ర్యాష్గా నడిపించాలన్నా కూడా దే కెనాట్ గో మోర్ దెన్ 25 స్పీడ్. సో ఇట్ ఈస్ ఫస్ట్లీ సేఫ్టీ మెజర్ ఉంది. అండ్ కమింగ్ టు సీట్ అండ్ హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ ఉంది. వాళ్ళ హైట్ ప్రకారం వాళ్ళకి కంఫర్టబుల్ ఎట్లా ఉందో అట్లా సీట్ అండ్ హ్యాండిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ వే గోస్ టు హ్యాండిల్ యాజ్ వెల్. సో నేను చెప్పినట్టు దీంట్లో టోటల్ 8 గేర్స్ ఉన్నది. సో యాజ్ యూ పెడల్ యూ కెన్ షిఫ్ట్ ద గేర్స్ యాజ్ యూ పెడల్. సో గేర్స్ ఈజీగా షిఫ్ట్ అవుతుంది యాజ్ యూ పెడల్. అండ్ వీ హ్యావ్ లైట్, నైట్ టైంలో ట్రావెల్ చేయడానికి. సో లైట్ ఆన్ ఆఫ్ అండ్ హార్న్. అండ్ ఇక్కడ సస్పెన్షన్ వచ్చేసి సస్పెన్షన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ రోడింగ్, ఆఫ్ రోడింగ్. ఇప్పుడు చూస్తే సస్పెన్షన్ ఆఫ్లో ఉంది, ఆన్, ఆఫ్. సో ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ డిస్ప్లే ఇస్ 5 మోడ్స్లో ఫస్ట్ మోడ్ టు 5 మోడ్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఐ బటన్ క్లిక్ చేస్తే 0 kilometers. So maximum 25 to 27 speed పోయింది. అండ్ యావరేజ్ 3.5 kilometers తిరిగింది సో ఫార్. ఎందుకంటే ఇది కొత్త సైకిల్, జస్ట్ డెమో కోసమే కస్టమర్స్కి ఇస్తాం. సో బేసికలీ ఓన్లీ 3 to 3.4 kilometers పోయింది. సో క్యాలరీస్ 0 calories, అంటే మనం యూజ్ చేయలే కదా, క్యాలరీస్ బర్న్ కాలే. సో బేసికలీ బర్న్ అయితే చూపిస్తుంది ఎన్ని క్యాలరీస్ అని. టైం వచ్చేసి 1 minute. మనం ఆన్ చేసినాక జస్ట్ 1 minute అయింది, టైం కూడా చూపించింది. సేమ్ ఆన్ అండ్ ఆఫ్కి సేమ్ బటన్, లాంగ్ ప్రెస్ ఆన్, లాంగ్ ప్రెస్ ఆఫ్. సో ఇది మోడ్ హై, మోడ్ లో.
ఇప్పుడు బైక్ ఫోల్డ్ ఎట్లా చేయాలంటే ఇక్కడ ఒక చిన్న లాక్ ఉంటుంది, ఈ లాక్ ఓపెన్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. పెడల్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు మనం 2 sides. హ్యాండిల్ ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ ఒక చిన్న క్లిప్ ఉంటుంది, క్లిప్ చేసి సో ఐశ్వర్య, బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ బైక్ ఏంటంటే మెట్రోలా అప్రూవల్ వచ్చేసింది మనకు. సో కంప్లీట్ లా ఫోల్డ్ చేసుకొని, నేను చూపించిన కదా ఫోల్డ్ ఎట్లా అవుతుందో అట్లా ఫోల్డ్ చేసి మనం మెట్రోలో ట్రావెల్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలివేటర్స్ ఉంటాయి. సో లిఫ్ట్ లా మీదికి పోయి యూ నీడ్ టు టేక్ టికెట్ ఓన్లీ ఫర్ ద పర్సన్, నో ఎక్స్ట్రా చార్జెస్ ఫర్ ద బైక్, నో ఎక్స్ట్రా చార్జెస్, అబ్సల్యూట్లీ కాంప్లిమెంటరీ, బట్ నాట్ డ్యూరింగ్ ది పీక్ అవర్స్. And once you completed your journey, once you come back, once you reach your destination, అక్కడి నుంచి అగైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలివేటర్ మీరు కిందికి వచ్చి అన్ఫోల్డ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి యాక్సెసరీస్ కొన్ని ఒకటి అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో మీకు సిప్పర్స్, క్యాప్, మొబైల్ హోల్డర్, బాటిల్ హోల్డర్, ఫెండర్స్, మడ్ గార్డ్ ఇక్కడ వస్తుంది, ఐడియా ఉంది కదా. సో యాక్సెసరీస్ కూడా వస్తుంది, అది మీకు ఎక్స్ట్రా చార్జెస్ యాక్సెసరీస్ కిందకి వస్తుంది అది. అండ్ ద నెక్స్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఇస్ బైక్ కి సెన్సార్ అని ఒకటి ఇక్కడ ఉంటుంది. సో యాజ్ యూ పెడల్ మోటార్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండదు. సో యూ ఆర్ గివింగ్ అ పుష్ రైట్ టు ద పెడల్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ సెన్సర్ మోటార్ కి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇట్ కెన్ ఈజీలీ డిటెక్ట్ ఆర్ యూ పెడలింగ్ ఆర్ యూ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద మోటార్. సో సెన్సర్ ద్వారా మనకు ఆల్రెడీ అది ఆటోమేటిక్ గా తెలుసు. ఎగ్జాక్ట్లీ. అండ్ వెంకల్ వచ్చేసి ఎయిర్ సస్పెన్షన్. అండ్ ఈ సీట్ కూడా ఎట్లా డిజైన్ చేసినారంటే ఇక్కడ చూస్తే మీకు ఒక చిన్న గ్యాప్ లాగా కనిపిస్తుంది. ఈ గ్యాప్ ఎందుకంటే ఇప్పుడు లాంగ్ డ్రైవ్స్, లాంగ్ జర్నీస్ పోతే వెంకల టెయిల్ బోన్ అన్న ఎఫెక్ట్ కాకుండా ఈ సీట్ అట్లా డిజైన్ చేసినారు. అండ్ రైడర్ కెపాసిటీ వచ్చేసి అప్ టు 120 kg/person గూస్ వచ్చింది. అండ్ దీంట్లో వెంకల కెరియర్ కూడా వస్తుంది. సో ఇన్ కేస్ ఇప్పుడు పిల్లలు రైడ్ చేస్తున్నారు, అప్రాక్సిమేట్లీ 30-40 kgs ఉంటారు వాళ్ళు, ఇంకొక చిన్న కిడ్, ఒక చిన్న పాప బాబు వెనకాల కెరియర్ మీద కూర్చోవచ్చు. సో ఇద్దరు కలిసినా కూడా 120 kgs ఉండరు కదా. సో ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ 2 kids ఆర్ 1 elder person. సో అదనమాట స్విచ్ ఎలక్ట్రిక్ బైక్ ది తాలూకా ఫీచర్స్ అండ్ క్వాలిటీస్. అసలు ఈ జనరేషన్ కి ఈ ట్రాఫిక్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మస్ట్ హ్యావ్ వెహికల్ అని నేను అంటాను. థ్యాంక్ యూ డానియల్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఐఎమ్ ష్యూర్ మా ధాత్రి వ్యూవర్స్ అందరికీ కూడా చాలా మంచి నాలెడ్జ్ ఈ ఎలక్ట్రిక్ బైక్ ద్వారా కన్వే చేశారు.